వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు మనతో పాటు ది గ్రేట్ డైరెక్టర్ అండ్ రైటర్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు ఉన్నారు. సో ఒక నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఒక పౌర్ణమి, ఒక మనసంతా నువ్వే, ఇవన్నీ సినిమాలు మనం ఇప్పటికీ కూడా చూస్తూనే ఉంటాము. సో అటువంటి బిగ్గెస్ట్ హిట్స్ అందించిన రాజు గారు ఇప్పుడు అగధాతో రాబోతున్నారు ఆగస్ట్ 14th. ఆ సినిమా విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. హలో. మంచి సాంగ్స్, ఒక మంచి కంటెంట్, అంతకు మించిన ఒక స్టార్ కాస్టింగ్ ని ఇండస్ట్రీకి అందించిన వాళ్ళు మీరు ఒకళ్ళు అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు అగదాతో రాబోతున్నారు. సో అగదా గురించి ఏం చెప్తారు? అగదా గురించి ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం నా దగ్గర నుంచి వచ్చేది. రెగ్యులర్గా ఏదో అందరూ తీసిన కైండ్ ఆఫ్ హారర్ ఫిలిం ని అలా కాకుండా దిస్ ఐ ట్రైడ్ ఇట్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యునో ఓన్లీ హారర్ ఎలిమెంట్ ఒకటే కాదు, ఇంకొన్ని అది ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ ఫిల్మ్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ అండ్ దిస్ అనేది మీకు సినిమా అప్పుడు తెలుస్తుంది. అండ్ ఫిల్మ్ మేకింగ్ అనేది అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. సో ఇప్పుడు మీరు అంటే టైం టేకెన్ ప్రాసెస్ కూడా ఎక్కువగా టైం పడుతుంది. సో ఏం గమనించారు చేంజెస్ ఇండస్ట్రీ? చేంజెస్ అయితే చాలా జరిగినాయి, ఎక్కువ టైం అయితే పడుతుంది. బట్ నేను వీ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ వెరీ వెల్ టు ఫినిష్ ఏ రియలీ బిగ్ ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ సెట్స్, విత్ లాట్ ఆఫ్ అవుట్డోర్స్, విత్ లాట్ ఆఫ్ గ్రాఫిక్స్. స్టార్ట్ చేసిన 1 yearలో ఫినిష్ చేయడానికి ట్రై చేసాం. మీరు చెప్పినట్లుగానే హర్రర్ మూవీస్ జనరల్గా మిగతా అన్ని మూవీస్తో పోల్చుకున్నట్లయితే యూనిక్గా చూడాలని ఎప్పటికప్పుడు ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అంత ఎంగేజ్ కూడా చేస్తూ ఉంటాయి హర్రర్ మూవీస్. సో అందులో ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా. ఇవన్నిటిని విషయంలో మీరు ఎంతవరకు కేర్ తీసుకున్నారు? ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి నా సినిమాలో కామన్. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో యాడ్ అయినాయే. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఉత్త గ్రాఫిక్స్ ఆ సినిమాలు ఆడించవు. సో దానికి స్టీవెన్ స్పీల్బర్గే చెప్పాడు, దెర్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, అండ్ దాంట్లో మంచి గ్రాఫిక్స్ ఇమిడిన, మంచి ఫ్యామిలీ ఎలిమెంట్ కూడా ఇమిడిన. సో ఐ హావ్ టేకెన్ అట్మోస్ట్ కేర్ దట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఆడియన్స్కు ప్యాకేజ్ లాగా ఇవ్వడానికి ట్రై చేశాను. హర్రర్ జోనర్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. అదేవిధంగా హీరో క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ఏదైతే ట్రైలర్లో 2 షార్ట్స్ చూపించారు, సో అతను అక్కడ కూర్చొని, సో ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి చాలా డేర్ కావాలి. సో ఆ క్యారెక్టర్ ఒప్పించడానికి మీరు హీరోకి ఎంత? హీఈస్ ఆల్సో వెరీ డేరింగ్. సో అతను ఇలా ఇలా ఉంది, ఇలా చేయాలి అనగానే ఒప్పుకున్నాడు. అండ్ కామాక్షి గురించి, ఉల్కా అండ్ మన జోవిక, వీళ్ళందరూ దేర్ ఆల్ బార్న్ యాక్టర్స్. నాకు పెద్ద డిఫికల్టీ లేకపోయింది. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ర్యాపో విత్ ఎవ్రీబడి. అండ్ ఆ ర్యాపో తోటి నేను వెదర్ ఇట్ ఇస్ జోవిక ఆర్ వెదర్ ఇట్ ఇస్ ఉల్కా, సో అందరితో కూడా నేను నో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు వర్క్. మ్యూజిక్తోనే భయాన్ని కలిగించగలగాలి. సో ఆ భయాన్ని కలిగించే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎంతవరకు మీరు అనుకున్న దానికి మీ అభిరుచికి తగ్గట్టుగా వర్క్ చేశారు? నా అభిరుచి తగ్గట్టుగానే తను చేశాడు. సో తను నా స్కూల్లోకి వచ్చాడు. నా స్కూల్లోకి వచ్చి నాకు కావాల్సింది ఏం కావాలనేది తనకు అర్థమైంది, అదైతే ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో అగధాతో మళ్ళీ రాబోతున్నారు ఎంఎస్ రాజు గారు. సో ఎంతో గొప్ప గొప్ప టాలెంట్ని ఇండస్ట్రీకి అందించిన రాజు గారు. సో అగధాతో ఒక హర్రర్ జోనర్లో రాబోతున్నారు. అండ్ ఆగస్ట్ 14th ఈ సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయవలసిన సినిమాగా అగధా నిలుస్తుంది అని రాజు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి, మెగా నైన్ టీవీ, హైదరాబాద్ నుంచి.